పర్టికులర్గా ఇండస్ట్రీలో ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ వాళ్ళు కంప్లీట్గా మన RRR లాంటి సినిమాలకు కూడా 2.5 రేటింగ్ ఇచ్చారు. కొన్ని పొలిటికల్ సినిమాలకు మాత్రం 3.5 రేటింగ్ ఇచ్చారు. వాళ్ళు ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీస్ని పర్సనల్గా టార్గెట్ చేయడం, పర్సనల్ లైఫ్ గురించి రాయడం మొదలు పెడుతున్నారు. అందువల్ల ఒక 4 months బ్యాక్ కూడా ఒక ప్రముఖ అంటే షీఈ్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్, ఆవిడకి కూడా ఆవిడ లైఫ్ గురించి కొద్దిగా బ్యాడ్గా రాయడం వల్ల డివోర్స్ దాకా తీసుకెళ్లారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో రీసెంట్గా ఈగల్ ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పాడు, హరిశంకర్ గారు. ఆయన కూడా ఆ వెబ్సైట్ని ఉద్దేశించి చెప్పారు. ఏదో సంథింగ్ నైట్ అంతా మందు తాగారు, గ్లాస్ ఐస్ సంథింగ్ అని ఆయన కొద్దిగా ఫైర్ అయ్యారు. పర్టికులర్గా ఆ వెబ్సైట్ గురించే మాట్లాడారనమాట ఆయన కూడా. సో పర్సనల్ లైఫ్ల గురించి రాయడానికి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి రాయడానికి ఎవరికి అధికారం లేదు. ఇట్స్ వాళ్ళు మనలాగే మనుషులు, వాళ్ళు జస్ట్ కాకపోతే ఇండస్ట్రీలో ఉంటున్నారు అంతే. ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నలుగురికి తెలుసు. ఇండస్ట్రీలో లేని వాళ్ళు చాలామంది రోజు డైలీ చేసేది చాలా పనులు ఉంటాయి, వాళ్ళ పర్సనల్ లైఫ్ పనులు. ఒకసారి తెర మీదకి డైరెక్టర్ పేరు పడిన తర్వాత, హీరో పడిన తర్వాత తెర వరకే చూడాలి. తెర మీద బయటికి వచ్చేసిన తర్వాత అది వాళ్ళ పర్సనల్ లైఫ్, దాని గురించి మనం పట్టించుకోకూడదు. అదే వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలనుకోవడం తప్పులేదు. కానీ మీరు జీవితంలో ఇలాగే ఉండాలని డిసైడ్ చేయడం మాత్రం తప్పు. అది రివ్యూవర్స్గా అయినా కానీ, అభిమానులైనా కానీ, కామన్ మ్యాన్స్ అయినా కానీ, ఎవరైనా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మీరు ఇలాగే ఉండండి, ఎందుకంటే మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాం కాబట్టి మీరు ఇలా ఉండాలనుకోవడం తప్పు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉండాలి. సో కాబట్టి మీరు ఇలాగే ఉండాలని మీరు డిసైడ్ చేయండి. వాళ్ళు ఎలా ఉన్నా కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు, ఒకరి మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ క్షమించగలుగుతాం. క్షమించలేదా మీకు వాళ్ళ మీద ప్రేమ లేనట్టే. అది హీరో అయినా, డైరెక్టర్ అయినా, హీరోయిన్ అయినా, ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కూడా మన ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉంటారు. నాట్ ఓన్లీ హీరో, డైరెక్టర్, హీరోయిన్స్ వీళ్ళకే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కూడా మన ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి మన తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేయడానికి మనం ఎవరు? వాళ్ళ లైఫ్ వాళ్ళు. తెర మీదకి వచ్చేంత వరకే, తెర మీదకి వచ్చేంత వరకు, తెర నుంచి వెళ్ళిపోయేంత వరకే వాళ్ళ లైఫ్ని మనం చూడాలి. తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనం పట్టించుకోకూడదు. అది ఆ వెబ్సైట్ వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, కామన్ మ్యాన్ పీపుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇదే చేయాలి, ఇదే డిసైడ్ చేయాలి.